అంటే దాదాపుగా 25 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ మీకు యునానీలో. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? నాకైతే ఒక రిటైర్డ్ పర్సన్, తను 65 years ఉండే, అతను 5-6 times నా దగ్గర మందు తీసుకున్నాడు. 5-6 అంటే 6 months తీసుకున్న తర్వాత అతను వచ్చి హ్యాపీగా నవ్వుకుంటూ వచ్చి నా దగ్గర, అంటే ఎప్పుడైనా ఎవ్రీ మంత్ వస్తుండే, 5th-6th month చెప్తాను, ఇప్పుడు నేను చేస్తున్నాను సార్, ఇప్పుడు నేను ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు నాకు ఏదో కొత్త జీవితం ఇచ్చినట్టుగా అనిపించింది నాకు, లేకపోతే మా లైఫ్లో ఏమి లేకుండే అని చెప్పి. 65 years అతను కొంచెం ఫిజికల్లీ అంత స్ట్రాంగ్ కూడా లేకుండే, బట్ ఈ వాజ్ సో హ్యాపీ, అంతా బాగుండే. అప్పుడు నాకు అనిపించింది, నాకు అరే నేను ఈ సబ్జెక్ట్ తీసుకొని, లేకపోతే సెక్స్ స్పెషలిస్ట్ అంటే చాలామంది ఏమో ఇస్తుండే అని అక్కడ దాని జోలికి పోకపోతుండే. నేను తీసుకున్న తర్వాత స్పౌస్ సాటిస్ఫాక్షన్ అనే సబ్జెక్ట్ ఉండే, నేను రీసెర్చ్లో కూడా నేను థీసిస్ రాశాను. అందులో స్పౌస్ సాటిస్ఫాక్షన్, ఎంతమంది వాళ్ళ భార్యను సాటిస్ఫై చేస్తున్నారు అన్నట్టు అది చేశాను. ప్లాసిబో కూడా ఇచ్చి చూశాను నేను. అయితే మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత 2 drugs పైన చేశాను. అయితే ఈ కాంప్లిమెంట్ ఎంత నాకు నచ్చిందంటే, అతను ఏం చెప్పాడంటే, నాకు కొత్త జీవితం ఇచ్చినట్టుగా అనిపించింది సార్, ఇది లేకపోతే లైఫ్లో ఏమి ఉండకపోతుండే, మా ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఉంది, ఇంకా అతను బాడీ కూడా మంచిగా ఉంది. అతను నార్మల్లీ చాలా బక్కగా అయిపోయి వీక్ అయిపోతారు కదా, వాళ్ళు స్ట్రాంగ్ మంచిగా అవుతారు మన మెడిసిన్స్తో, ఎందుకంటే ఇది హోలిస్టిక్ అప్రోచ్. అసలు లైఫ్ అంటే సెక్సేనా మామూలుగా? లైఫ్ is a mixture of everything, but without sex there is no life. Without sex there is no life. అంతే. ఓకే, మీ వీడియోస్లో అదే చెప్తా ఉంటారు. అంటే ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు, నాకు ఇంక జీవితమే లేదనుకున్నాను సార్ అంటే, మరి అదొక్కటే నా జీవితం, ఇంకా చాలా ఉన్నాయి కదా. అండి బెస్ట్ అంటే మీకు ఒక, అంటే అది నేను చెప్పలేను కెమెరా మీద, కానీ అతను ఎంత చెప్పాడంటే, నాకు మీకు అలాంటిది ఏదైనా అంటే అవార్డు ఇవ్వాలి సార్, మీరు అంత మంచి పని చేస్తున్నారు అని కూడా చెప్పారు. సో అప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే, నాకు నేనే అంటే ఐఎమ్ నాట్ సో మచ్ ఎలిజిబుల్ అన్నట్టుంది, కానీ పబ్లిక్ అలా ఆలోచిస్తున్నారు. ఎప్పుడైనా సరే ఏంటంటే మంచి వర్డ్స్తో, మంచి మన మెడిసిన్స్ తో మనకి దానికంటే అంటే అప్రిషియేషన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఇచ్చే మెడిసిన్స్, నేను అంటే చెప్పే విధానం చాలా ఇంపార్టెంట్. యూజువల్లీ చేయడానికి కూడా రీజన్ అదే సార్, ఏంటంటే పోడ్కాస్ట్ లో ఫస్ట్ ఇంటర్వ్యూ మీతో చేయడానికి కూడా ఏంటంటే ఆ వల్గారిటీ ఉండదు మీరు చెప్పేదాన్ని, వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. నిజమే కదా, ఇది నిజంగా నా లైఫ్లో ఇది జరుగుతూ ఉంది. అసలు ఒకప్పుడు ఏంటంటే ఈ టాపిక్ మాట్లాడాలి అంటేనే అదేదో బూతు, అసలు దీని గురించి మనం మాట్లాడకూడదు, అదేదో మొబైల్లో కూడా ఏంటంటే ఎవరు లేనప్పుడు ఒక చోట చూడాలి అన్నట్లుగా ఉండేది. కానీ దీన్ని మీరు ఎడ్యుకేట్ చేస్తూ వచ్చారు. సో ఇది కూడా లైఫ్ లో ఒక పార్ట్, అంటే ఇది ఒక పార్ట్, కానీ దీని గురించి ఖచ్చితంగా మనం ఒక అవేర్నెస్ అయితే చేయాలి. ఇంకోటి ఏంటంటే కొంచెం లిమిట్స్ లో చెప్తే, పబ్లిక్ అంటే చాలా ఇంటెలిజెంట్, వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనం ఇలా కూడా చెప్పొచ్చు, మీరు రిలేషన్ లో పోవచ్చు, మీరు కలవచ్చు కూడా చెప్పొచ్చు, అంత ఇంకా వల్గర్ కూడా చెప్తారు చాలా మంది. అయితే ఐ డోంట్ లైక్ దట్. నేను ఏంటంటే కొంచెం మంచి విషయం వాళ్ళకి కన్వే అయితే చాలు, కన్వే అవుతున్నారు, వాళ్ళకి అర్థమవుతుంది, అన్ని వీడియోస్ వింటారు, విన్న తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇంకా ఏంటంటే పేరెంట్స్ తీసుకొస్తున్నారు అమ్మాయిలు నా దగ్గర, అక్కడ వచ్చి పేరెంట్స్ తీసుకొచ్చి అబ్బాయి ఇలా ఉన్నాడని ట్రీట్మెంట్ తీసుకెళ్తున్నారు. పెళ్లి కంటే ముందు నేను అందరికీ చెప్తాను, ఒకసారి డెఫినెట్లీ చూపించుకోండి, ఒక 2-3 కోర్సెస్ మెడిసిన్స్ తీసుకోండి, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. లక్షలు మీరు కట్ చేసి పెళ్లి మొత్తం తయారు చేసి బట్టలు తీసుకొని ఆ స్టిగ్మా ఒక ప్రాబ్లం, అదే అవుతుందో లేదో, ఏమవుతుందో, ఆ రోజు ఫెయిల్ అవుతాను, ఏమవుతుందో భయం, నేను ఫిట్ ఉన్నాను లేదో భయం ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఎన్నో మనకి డైవర్స్ కేసులు పెరిగిపోతా ఉన్నాయి. ఒకప్పుడు ఇట్లాంటి కేసులు లేవు. ఎందుకంటే నేను చాలా మంది అడ్వకేట్స్తో కూడా ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాను కదా, వాళ్ళు చెప్తా ఉన్నారు, పెళ్ళి ఇప్పుడు అమ్మాయి వాళ్ళకేమో కోట్ల ఆస్తి, అబ్బాయి వాళ్ళకేమో కోట్ల ఆస్తి, చాలా బిజినెసెస్ ఉన్నాయి, కానీ వీళ్ళిద్దరి మధ్యన ఈ సంసారిక జీవితం సరిగా లేక విడాకుల వరకు వెళ్తూ ఉన్నారు. ఒక కరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి, ఫ్యామిలీ కౌన్సిలర్ని మీట్ అయ్యి ఇది నా ప్రాబ్లం చెప్పుకుంటే తీరిపోయేదానికి భార్యాభర్తలు విడిపోతూ ఉన్నారు అంటున్నారు. సో అట్లాంటి కపుల్స్, అంటే యాజ్ ఏ కపుల్ థెరపిస్ట్గా మీరు కూడా అట్లాంటి కపుల్స్ మీ దగ్గరికి వచ్చారు అని అంటే, వాళ్ళకి ఎన్ని రోజులు టైం పెట్టి మళ్ళీ మీరు ఆ డైవర్స్కి వెళ్ళకుండా వాళ్ళు ఈ సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది? చాలా కేసెస్ వచ్చాయి నా దగ్గర. వచ్చి వాళ్ళు కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు, వీళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా అంతమంది కూడా వచ్చారు. వాళ్ళని పిలిచి చెప్పడం, వీళ్ళని పిలిచి చెప్పడం, మళ్ళీ వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. చిన్న చిన్న క్లినిక్ వచ్చినప్పుడు చూసాను నేను, చూస్తేమో ఏంటి ఏదో పంచాయతీ చేస్తున్నారు సార్ అనుకున్నా. అమ్మాయి తరపులు ఉన్నారు, అబ్బాయి తరపులు. యాక్చువల్లీ నేను యూజువల్లీ అది అంటే కపుల్ థెరపీ ఎక్స్పర్ట్, మీరే నాకు ఎంకరేజ్ చేశారు, మీరు అవ్వాలి అది ఇదని. అయితే అప్పటి నుంచి ఆ కేసెస్ కూడా యూజువల్లీ నేను డీల్ చేస్తాను. ఎందుకంటే సార్ ఇది
ఫ్యామిలీలో ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ రావడం వల్ల జీవితాలే వెళ్ళిపోతూ ఉన్నాయి. అక్కడికి ఏంటంటే పిల్లలు పుట్టని వాళ్ళు విడిపోవడం ఒక రకం, పిల్లలు పుట్టిన తర్వాత కూడా విడిపోతూ ఉన్నారు ఈ కారణంగా. సో అట్లాంటి వాళ్ళకి నిజంగా మీలాంటి వాళ్ళు చాలా అవసరం అండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి వాళ్ళకి. ఏంటంటే ఒక్కొక్కరు మాట్లాడుకుంటారు. ఎలా అంటే ఇద్దరు కలిసి నా ముంగట మాట్లాడుతున్నారు. ఏంటంటే ఈమెనే నాలెడ్జ్ ఉంది అనుకుంటుంది సార్, నాకేం లేదు అనుకుంటుంది, నాకేం తెలియదు అనుకుంటుంది, ఇట్లానే చెప్తుంది. లేదు సార్ అసలు ఈయనకు తెలీదు, ఈయన ఏం చేస్తాడంటే వస్తాడు ఉట్టిగా అసలు మాట్లాడాడు, ఏం చేయడు, ఫోర్ ప్లే చేయడు, ఏం చేయడు అని ఈమె చెప్తుంది. ఇంకా ఏంటంటే నాతో అలా బిహేవ్ చేస్తాడు సార్, ఏందో అనుకుంటాడు, చెప్పింది విను నువ్వు, నీకు లేదు. అలాగే సార్. అయితే చిన్న చిన్న విషయాల్లో ఇద్దరు కొట్లాడుకొని వాళ్ళు డిస్ప్యూటెడ్ మ్యారేజ్ వరకు కూడా వెళ్ళిపోతున్నారు. చిన్న చిన్న విషయాలు ఏం లేదు. నేను వాళ్ళకి ఏం చెప్పింది అని అంటే, వాళ్ళకి ఏం సింపుల్, మీరు మీ క్వాలిటీస్ ఉన్నాయి మీ దగ్గర ఉంచండి, మీరు ఇద్దరు రెస్పెక్ట్ ఇవ్వండి, ఇద్దరు మాట వినండి, మీరు మీ హస్బెండ్కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఇట్ ఈస్ డెఫినెట్లీ మేల్ ఈగో, అతను చెప్తాడు నేను డామినేట్ చేస్తా అంటాడు, చేయనివ్వండి, ఏమవుతుంది మీకు, కొంచెం చూడండి అతను మీ గురించి కదా ఆలోచిస్తున్నాడు, పని చేస్తున్నాడు మీకు. అలాంటి చిన్న చిన్న విషయాలు చెప్పిన తర్వాత ఏంది ప్రాబ్లం, అసలు ప్రాబ్లం అయితే అది ఉంటుంది. నా దగ్గర వచ్చారంటే డెఫినెట్లీ అది ప్రాబ్లం. ఒకవేళ ఇతను ఆమెను అంత సాటిస్ఫై చేస్తే అక్కడ రారు, ఏదో ఉంటుంది అక్కడ. అయితే అది చూసిన తర్వాత ఏం జరిగిందంటే ఈయన దగ్గర అంటే కొంచెం ఏమేమో చెప్తున్నాడో, ఏంటంటే ఫైనాన్షియల్లీ ఫిట్ అయిన తర్వాత మనం చేద్దామని నేను ఆగాను సార్, అయితే ఈమెకు అసలు ఓపిక లేదు, అది ఇది అంటున్నాడు. సో ఇట్స్ నాట్ పాసిబుల్, అట్లా కాదు, యూ షుడ్ గో హెడ్ అంటే మళ్ళీ అమ్మాయిని పంపించి ఏదైనా ఉందా అది అని మళ్ళీ మెడిసిన్ ఇచ్చి పంపించిన తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చి కల్చర్, ఇద్దరు హ్యాపీగా ఉన్నారు, కన్సీవ్ కూడా అయింది అమ్మాయి. అయితే ఇలాంటి డిస్ప్యూటెడ్ మ్యారేజ్ని మనం అవాయిడ్ చేయొచ్చు, మనం వాళ్ళని హ్యాపీ ఉండేటట్టు చేయొచ్చు. దానివలన మనకు ఎంత మనశ్శాంతి ఉంటుందంటే అసలు చెప్పలేము.